నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. కొత్తగుంట గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దుకాణాలదారులకి అవగాహన. పర్యావరణం పరిశుభ్రత తిరుపతి పోలీస్ లక్ష్యం. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ పరిసరాలను శుభ్రం చేసే సిబ్బందితో ప్రతిజ్ఞ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈ వేస్టేజ్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ వేస్టేజ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ మన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని ముందుగా కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు మున్సిపాలిటీని కనీసం పట్టించుకోవడం లేదని, గూడూరు పట్టణంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్న ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడంపై మీ వివరణ కావాలని కలెక్టర్ను స్థానికులు ప్రశ్నించారు. చిల్లకూరు మండల రెవెన్యూ అధికారిగా చలామణి అవుతూ 100 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ భూ వ్యవహారంలో పరిహారంలో ప్రజలకు ఇచ్చే డబ్బుల్లో కమిషన్లు డిమాండ్ చేస్తున్న చిల్లకూరు ఎంఆర్ఓపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటని జిల్లా కలెక్టర్ని ప్రశ్నించారు. ఒక ప్రత్యేకమైనటువంటి మండలంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ క్రిస్ సిటీ రావడము, అదేవిధంగా మనకి సాగరమాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చిల్లకూరు మండలం రావడంతో సడన్గా ఈ మండలంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఈ మండలంలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో సుమారుగా 30-40 ఇయర్స్ నుంచి కూడా ల్యాండ్ రికార్డ్స్లో ఎక్కువ సీలింగ్లో ఉండటం ఒకటి, అదేవిధంగా ఒక స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఉండడం, గర్భకండ్రిగా ఇట్లాంటి ఉండడం కూడా, అండ్ రెవెన్యూ విలేజ్ కూడా చాలా పెద్ద ఇప్పుడు చూసుకున్నట్టయితే చిల్లకూరు మండలం కదివేడు రెవెన్యూ విలేజ్ సుమారుగా 8,000 ఎకరాలు. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఈ మండలం ఉండడం అనేది వాస్తవం. మాకు కూడా కొన్ని ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో వాటిని కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించున్నారు. రిపోర్ట్ పంపించి ఒక 1.5 మంత్ అయింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని స్టడీ చేసి అధ్యయనం చేసి ఇంకో 2-3 వారాల్లో కూడా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేసేది ఉంటుంది. అందులో ఏదైనా మీరు చెప్పినట్టు అవకతవకలు జరిగినట్టయితే ఖచ్చితంగా తహసీల్దార్ మీద కానీ ఎవరైతే చేశారో ఆ సబార్డినేట్ స్టాఫ్ మీద కూడా కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎక్కడైనా భూ కబ్జాలు భూదందాలు జరిగితే వాటి మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది. ఇదంతా మీకు తెలిసిన గడిచిన 9 నెలల్లో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. చిల్లకూరులో కూడా ఖచ్చితంగా ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ విల్ ప్రొటెక్టెడ్. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మన మంచి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా గూడూరు నియోజకవర్గ తరఫున స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈనాటి ఈ యొక్క సమావేశాన్ని అధ్యక్షించినటువంటి మా పురపాలక సంఘం, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందికి అలాగే అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎందువల్లంటే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి పథకాలు గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్, అది కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది. గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా
ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మన నాయకుడు చేపట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటామన్నటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగులు పెట్టి అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలా, అలాగే ప్రజలు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి, తర్వాత మీ ఇంటి ముందున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి, అధికారులు మీ ఆఫీసుని శుభ్రం చేసుకోండి, మీ ఫైళ్లు శుభ్రం చేసుకోండి, అలాగే వ్యాపారస్తులు మీ అంగడి ముందు చెత్తని అంతా చేసి ఒకచోట చేర్చి మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మేమేమి చెప్పినా చేయాల్సింది మీరు. ఏంటంటే మీకోసం ఏది, ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు గారి కోసమో మా కోసమో కాదు, మీకోసమే బాబు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అలాంటి కూడా సేకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విలేజెస్ లో కానీ టౌన్ లో కానీ పొదుపు మహిళలు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరిపైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు. ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోను కారు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం ఇంతమంది పొదుపు మహిళలు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. అట్లాగే వచ్చి వినేసి వెళ్ళిపోకుండా ఇందాకే ఆడియో మీరు చూశారు, మొత్తం విన్నారు కూడా. కాబట్టి మీరు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు కూడా చైతన్యవంతం చేసి వాళ్ళు శుభ్రంగా ఉండేటట్టు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించి మనం ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, మీరందరూ కూడా మీ గ్రామంలో మీ వార్డుల్లో దీనిపైన అవగాహన సదస్సులు పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనం ఏదో వచ్చాము కూర్చొని మాట్లాడిపోయామని కాకుండా ఇవన్నీ ముందు మనం చేస్తే ప్రజల్లోకి వెళ్తాయి, అప్పుడు ప్రజలు చేస్తారు. మనం చేయకుండా మనం చేయమంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనందరూ కూడా బ్రహ్మాండంగా చేసి గూడూరు నియోజకవర్గంలో అధికారులు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా మనందరూ కూడా కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంత పెద్ద కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు ఇది, అయినప్పటికీ బ్రహ్మాండంగా చేశారు. మా కలెక్టర్ గారు రావడం మన అదృష్టం. ఎందువల్లంటే ఇప్పుడు ధైర్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే చెరువులు కానివ్వండి, అలాగే వీనటువంటి రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అలాగా మన యొక్క కాంపౌండ్ సంబంధించినటువంటి ఈ యొక్క గోడ కానివ్వండి, ఇవన్నీ కూడా సాంక్షన్ ఇచ్చింది మా కలెక్టర్ గారు. ఆయన మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు చేయాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మాకు ఒక మంచి కలెక్టర్ మాకు ఉన్నారు సార్. ఇవన్నీ అర్థం చేసుకుని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా గూడూరుని మర్చిపోకుండా ఇంకా కూడా ఎక్కువ నిధులు మీ గ్రామం నుంచి మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ముఖ్యంగా గూడూరులో ఒక ట్యాంక్ ఉంది సార్, గూడూరు ట్యాంక్ ఉంది, దాన్ని ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. దాని తర్వాత మా కమిషనర్ గారు ఏం చేశాడు, ఏదో పాపం మొత్తాన్ని క్లీన్ చేశాడు. మీరు చెప్పిన తర్వాత టోటల్ క్లీన్ చేసి పెట్టారు. తర్వాత నేను కలెక్టర్ గారితో మౌర్య గారితో మాట్లాడాను సార్. మాట్లాడిన ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి దాన్ని మొత్తం పైన చేయించండి, తర్వాత నేను మిలియన్ డబ్బులు ఇస్తామని చెప్పారు. కలెక్టర్ గారి దృష్టికి కూడా ఆ విషయం తీసుకొస్తున్నాం. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా మాకు ఇరిగేషన్ వర్క్స్ కూడా చాలా అవసరం సార్. ఇక్కడ చాలా సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు రికమెండ్ చేయాలి సార్. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ నేను గవర్నమెంట్ రాశాను సార్. దాంట్లో గవర్నమెంట్ కూడా నిన్న రిప్లై ఇచ్చింది సార్. త్వరలో అవన్నీ చేస్తాము. ల్యాండ్ సంబంధించినటువంటి ఏదో పెండింగ్ ఉంది అని చెప్పారు సార్. ఇక్కడ ల్యాండ్ సంబంధించిన పెండింగ్ ఏమీ లేదు సార్. అందరూ కూడా డబ్బులు ఇచ్చారు సార్, ఒకరిద్దరు తప్ప అందరూ కూడా డబ్బులు మా సబ్ కలెక్టర్ గారు ఇచ్చేసారు సార్. ఇక వాళ్ళు సాక్షి చేయడమే తరువు సార్ అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అట్లాగే మా బ్రిడ్జి సార్, పంపలేరు బ్రిడ్జి గూడూరు టౌన్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్.
ఆ పంపులకి ఎస్టిమేట్స్ కూడా దాదాపు 8 కోట్లు సార్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు సార్. అది కూడా త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పారు సార్. మనం రికమెండ్ చేసి పంపిస్తే ఖచ్చితంగా మనకు శాంక్షన్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. కాబట్టి అవన్నీ కూడా దయచేసి గూడూరుకి చేసి గూడూరు ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టిన విధంగా చేస్తారని చెప్పినటువంటి నమ్మకం మాకుంది సార్. అలాగే రాబోయే రోజుల్లో నీటి సమస్య ఎక్కువ ఎండాకాలం వస్తుంది సార్. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ దానిపైన కూడా మీరు మొత్తం అధికారులతో మాట్లాడి ఎంత అవసరమో గూడూరుకి దాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే స్పష్టంగా ఈరోజు ఈ యొక్క రైతులందరూ కూడా పైరు చేసుకోవాలి సార్. తెలుగు గంగ నీళ్లు మాకు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం రోజున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 3వ శనివారం రోజున కొత్తగుంటలో దుకాణదారులకి అవగాహన కార్యక్రమాన్ని ఎంపీటీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాత సెల్ ఫోన్ గానీ, టేప్ రికార్డులు గానీ, ఎలక్ట్రికల్ వస్తువులు అన్నింటినీ కూడా మండల హెడ్ క్వార్టర్లో పొందుపరిచి వాటిని రీసైక్లింగ్ చేయడం లేదా వినియోగించుకోవడం, జాగ్రత్తగా చేయడం, డిస్పోజ్ చేయడం అనే విషయాన్ని అధికారులు నిర్ణయిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ సుధీర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆదేశించున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 3వ శనివారం రోజు ఈ చెక్ అనేటువంటి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది చిట్టమూరు మండలంలో. దీంట్లో అంశాలు ఏంటంటే మన ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్నో వృధాగా పడి ఉంటాయి కాబట్టి అవి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి పాత సెల్ ఫోన్లు కానీ, ఛార్జర్లు కానీ, క్యాల్కులేటర్లు కానీ, ఏమైనా టేప్ రికార్డులు కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ కూడా మా క్లాబ్ మిత్రాలకు ఇస్తే వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్లో వాటిని పొందుపరిచి వాటిని రీసైక్లింగ్ చేయడమా లేదా రీయూజ్ చేయడమా, వాటిని డిస్పోజ్ చేయడం అనే విషయాన్ని మేమందరం కూడా నిర్ణయం తీసుకుని వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక అంశం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది స్వచ్ఛమైన రాష్ట్రంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి ఆ దిశగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణం పరిశుభ్రత తిరుపతి పోలీస్ లక్ష్యమని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ పరిసరాలను శుభ్రం చేసే సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోనూ, సర్కిల్ ఆఫీసుల్లోనూ, ఎస్టీపీఓ ఆఫీసుల్లోనూ పనికిరాని సామగ్రిని తీసివేసి శనివారం నాడు ఉదయం శుభ్రపరిచారన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ వృత్తి పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. నేను నా పరిసరాల శుభ్రత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా పాల్గొన్నారు. నాయుడుపేటలోని బజారు వీధులలో ర్యాలీ నిర్వహించిన ఆయన బజారులోని షాపులలో వేస్ట్ గా పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి ప్లాస్టిక్ ను నియంత్రించే విధంగా షాపు యాజమానులను చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపినట్లు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తయారు చేయాలని ఆయన తెలియజేశారు.
దగ్గరుండే కామన్ సర్వీస్ సెంటర్ అంటే CSCని సంప్రదించవచ్చు. ఎక్కడ అందించని వారేమో అంటే దాన్ని కేవలం Facebook కోసం మాత్రమే చేయాలి. అప్పుడు ఈ దాదాపు 150 అండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 3వ శనివారం ప్రతి నెల 3వ శనివారం ప్లాస్టిక్ దాని మీద నిర్మూలించడానికి ప్రజలకి అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి మీద తగు చర్యలు తీసుకోవటం జరుగుతున్నాయి. అందులో ఈ నెలకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ మన రీసైకిల్ అంటే మన ఈ ప్లాస్టిక్ కాదు, ఈ వేస్ట్ సంబంధించినటువంటిది కంప్యూటర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పెషల్గా మేము కలెక్ట్ చేసి దాన్ని ప్రభుత్వం ఈ జిల్లా వారీగా వీటి కలెక్ట్ చేసినటువంటి వాటిని ప్రభుత్వం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము వీటి మీద అవగాహన కల్పిస్తూ ఈ వేస్ట్గా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏలేశ్వరం పట్టణంలో క్రైస్తవ సంఘాలు ఉదయం 7 గంటల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి లింగవరం కాలనీ వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కన్వీనర్ జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు, ఇక యవనస్తులు, వృద్ధులు అనే తారతమ్యం లేకుండా సుమారు 1000 మంది పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఈస్టర్ కంటాటా అనే నాటిక 60 మంది అంతర్జాతీయ కళాకారులతో ప్రదర్శించబడుతోందని, కుల మతాల తారతమ్యం లేకుండా అందరూ హాజరై నాటికను వీక్షించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం, కంటాటా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జాయ్ కుమార్, ఇమాన్యుయల్, జాషువా, డానియల్, ఎలీషా, అబ్రహం, సుజ్ఞాన రావు మరియు తదితరులు తెలిపారు. ఓకే సార్. ఈరోజు పత్రికా సోదరులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట శుభవందనాలు తెలియజేస్తున్నాను. మా ఏలేశ్వరం మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని ఎంతో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఎంతో గణనీయంగా సక్సెస్ఫుల్ చేశారు. వందలాది మంది పాల్గొని ప్రభువును స్తుతించడానికి దేవుడు కృప చూపారు. మరి ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం యేసు ప్రభు మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఏలేశ్వరం వీధులు వెంబడి తిరిగి యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన మరణను గెలిచిన దేవుడని, అందరి బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల నుండి దేవుడు విడుదల చేసే గొప్ప పరమాత్ముడని మేము తెలియచేయడానికి దైవ సేవకులను ఈరోజు వీధుల వెంబడి తిరిగి స్వార్థ పరిచర్య చేశాం. దీనిని యేసు కొరకు పరిగెడతామనే చిన్న కార్యక్రమం ద్వారా ప్రపంచానికి యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనే వార్త ప్రకటించడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు వందలాది మంది యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, అనేక మంది అభిమానులు, విశ్వాసులు వందలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించారు. అంతేకాదు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే యేసు ప్రభు ముందు లేచాడు, మరణించి తిరిగి లేచాడు అనే వార్తను ఈస్టర్ రోజు జరిగే కార్యక్రమాన్ని ఈస్టర్ కాంటాటాగా రాత్రికి ఇదే స్థలములు కాంటాటా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి మరి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి, సంఘ పెద్దలు అందరూ, క్రైస్తవ సోదరులందరూ ఏక మనస్కులై
ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. కనుక ఇది అందరి సంఘాలకు, ప్రతి సంఘానికి క్షేమంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. వందలాది మంది, వేలాది మంది తరలి వస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రతి సంఘము నుండి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు యొక్క ఈస్టర్ అనగా మరణించి శిలువ మరణము పొంది మరణించి తిరిగి లేచిన దృశ్యాలు మీ కంటకు కనబడేలాగున 60 మంది మరి సీనియర్ కళాకారులచే అద్భుతమైన నాటిక అనగా కాంటట ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ రండి, వీక్షించండి, అద్భుతాలు చూడండి. అది చూస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మేము నమ్మిన విశ్వాసాన్ని అందరికీ ప్రకటించాలని, ఒక నాటిక రూపంలో ఇవ్వాలని మరి ఏలేశ్వరం లింగవరం కాలనీ మరి అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న గ్రౌండ్స్లో ఏర్పాటు చేశాం. మీ యొక్క సాయంత్రం 6 గంటలకు, కరెక్ట్గా 6 గంటలకు అందరూ పాల్గొంటే మీరు అద్భుతాలు చూస్తారు. అనేక మంది పట్టణంలో ఉన్న దైవ సేవకులు, ప్రముఖులు, మరి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి రావాల్సిందిగా మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం క్రైస్తవులతో ఒకరిదే కాదు, క్రైస్తవేతరులు అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం రైల్వే గేట్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై టెంట్ వేసి లారీలు అడ్డుపెట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రం వద్ద టార్గెట్ పూర్తయింది అంటూ అధికారులు చెబుతున్నారని, తమ ధాన్యం కొనకపోతే తాము ఎవరికి అమ్ముకోవాలంటే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండపేట సీఐ తహసీల్దార్లు రైతులతో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలను చేశారు. రాలేదు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు విన్నాం. రైతుకి అంత నాలెడ్జ్ ఉంటే రైతు రోడ్లు బ్లాక్ చేయడం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని కదా. మనం రిప్రజెంటేషన్ కోసం ప్రభుత్వం నోటీసులో జాయింట్ కలెక్టర్ జరిగింది. మధ్యాహ్నాన్ని నుంచి మనకు షావుకారు కొనంటే ఇబ్బంది లేదండి. మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటి అంటే షావుకారు కొనకపోతే మనం కొంటాం. మినిమం సపోర్టింగ్ ప్రైస్ సిస్టమ్ అనేది ప్రభుత్వ ఉద్దేశం. మార్కెట్లో కాబట్టి మనం కొంటాం. సార్ చిన్న చాలా కాస్ట్ ఉంది సార్. కాస్ట్ దాన్ని రైతు ఏమి చేయలేనటువంటి అధ్వాన స్థితిలో చాలా మధ్యస్థంగా ఉంది. ఎవరు కొనండి, మీరు తీసుకోవాలి. ఏంటి రైతు అయిపోయిందన్నారు. అప్పుడు చిన్న మనం ఏంటంటే రైతుకి
ఈకేవైసీ అంటే పంట నమోదని అవేర్నెస్ రైతులకు 100% వెళ్ళట్లేదు సార్. వెళ్ళట్లేదు అది వెళ్ళకి ఇప్పుడు ఇబ్బంది. ఈకేవైసీ అవ్వకపోవడం కారణం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. కొత్తగుంట గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దుకాణాలదారులకి అవగాహన. పర్యావరణం పరిశుభ్రత తిరుపతి పోలీస్ లక్ష్యం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ పరిసరాలను శుభ్రం చేసే సిబ్బందితో ప్రతిజ్ఞ. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.